హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా బాబుకి ఓట్స్ తోటి ఒక రెసిపీ చేశాను అండి. వాడు చాలా ఇష్టంగా తిన్నాడు, చాలా బాగా కుదిరింది. మీరు కూడా మీ బాబు కానీ మీ పాప కానీ ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా కొన్ని ఒక కప్పు ఓట్స్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో మీడియం ఫ్లేమ్ మీద లైట్గా దూరగా వేయించాలండి. ఓట్స్ కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత కొంచెం బయటకి వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చాలి. అంటే వేడిగా ఉంటుంది కదండి, సో అందువల్ల వేడి తగ్గేదానికి కొంచెం చల్లార్చాలి. చల్లారిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అదేంటంటే మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీ జార్లోకి ఈ ఓట్స్ అనేది వేసుకొని దాన్ని మిక్సీకి పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అది చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక బాగా పొడి అవుతుంది కదండి. ఆ పొడిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే తర్వాత మన రెసిపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, దానికి 1.5 నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 1.5 పోసుకున్నాను. ఇప్పుడు మీ పిల్లలు తినే దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి పెంచుకోవచ్చండి. ఒక ప్యాన్ కానీ చిన్న స్టీల్ గిన్నె కానీ తీసుకొని అందులో 1.5 గ్లాసు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా మరగపెట్టుకోవాలండి. తర్వాత మనం తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసి అందులో మిక్స్ చేసి లైట్గా తిప్పుతూ ఉండాలండి. ఉండలు లేకుండా బాగా కొంచెం లిక్విడ్ దగ్గర పడ్డప్పుడు నేను అందులో బనానా కూడా కొంచెం మిక్స్ చేసి వేసానండి. సో బనానా కూడా వేసిన దానివల్ల కొంచెం బనానా ప్రోటీన్స్ కూడా అందులో యాడ్ అవుతాయి కదండి. సో అందువల్ల వాడు ఇంట్రెస్ట్గా టేస్టీగా తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం థిక్ అయినాక బనానా కలిపానండి. బనానా వేసి దగ్గరికి పడ్డాక ఓట్స్ నట్స్ పౌడర్ ఉంటుంది కదండి, నట్స్ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ కోసం వాడికి బాగుంటుంది కదా తినడానికి. సో ఈ నట్స్ పౌడర్ ఎలా చేయాలనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. సో రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. మా వాడైతే అసలు మిగిల్చకుండా తిన్నాడు. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా తింటారేమో, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.